మెగా తనయ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిహారిక హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కొంతకాలం పాటు యాంకర్గాను వ్యవహరించింది. తర్వాత చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. కారణమేంటో తెలియదు కానీ నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిహారిక తన కాళ్ళ మీద తాను నిలబడడానికి నిర్మాతగా మారింది. కమిటీ కుర్రోలు అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ మూవీ ఈ నెల 9వ తేదీన విడుదలై మంచి సక్సెస్ అందుకుంటుంది. మెగా ఫ్యామిలీ అలాగే మెగా అభిమానుల నుంచే కాక సామాన్య ప్రేక్షకుల నుంచి నిహారిక ప్రశంసలు అందుకుంటుంది. నిర్మాతగా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న మెగా డాటర్ను ఆకాశమెత్తుతున్నారు. మహేష్ బాబు సైతం నిహారికను ప్రశంసించారు. అయితే తాజాగా మెగా డాటర్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె త్వరలోనే పెళ్లి గురించి త్వరలోనే ప్రకటించనుందని నెట్టింట టాక్ నడుస్తోంది. కరెక్ట్ పర్సన్ దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని నిహారిక పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అబ్బాయిని వివాహం ఆడబోతోందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబీకుల మధ్య పెళ్లి గురించి చర్చలు అయిపోయాయని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక రెండో పెళ్లికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇది కేవలం ప్రచారమని మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. నిహారిక ప్రస్తుతం తన కెరీర్ మీద దృష్టి సారించారని, పెళ్లి గురించి ఆమె ఆలోచన చేయడం లేదని వారు చెబుతున్నారు. మరి నిహారిక పెళ్లి వార్తలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తోందో, ప్రచారం జరుగుతున్న న్యూస్ లో నిజమెంత ఉందో అనేది తెలియాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.